సో ఇప్పుడు మాధవీలత గారు ఎలక్షన్ జరిగే చోట విజిట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో హ్మ్. అక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళని బుర్కా ఎత్తి మరీ చెక్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో హ్మ్. దీనివల్ల వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. హ్మ్. అంటే దానికి అంటే అలా చేసే అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అంటున్నారు. చాలా ఓవర్ యాక్ట్ చేస్తది ఆవిడ. ఆ! హ్మ్. తెలిసి నాకు ఆవిడ హస్బెండ్ కూడా తెలుసు. పోయినసారి ఆల్రెడీ చెప్పాను. సో, ఆవిడ చెప్పేయన్నీ చాలా అబద్ధాలు. వాళ్ళ హాస్పిటల్‌లో చేసే అరాచకాలు. గవర్నమెంట్ కూడా వాళ్ళ హాస్పిటల్‌ని తీసేయమని వచ్చింది. హ్మ్. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళ వల్ల చాలా మంది చచ్చిపోయారు యాక్చువల్‌గాను. సో, హ్మ్. ఇవన్నీ ఆల్రెడీ మీ ఛానల్‌లోని చెప్పేసాను. 2, 3 ఛానల్‌లో ఓకే. చెప్పేసాను. సో, ఆవిడ గురించి నేను చెప్పడం కూడా చాలా మంది 'మహానటి 1', 'మహానటి 2', హ్మ్. 'మహానటి 3' అని ఒకడు చేశాడు. హ్మ్. అతను బెస్ట్ ఈవిడ గురించి చెప్పాలంటే. సర్లే ఓకే. బీజేపీ లాంటి ఒక పెద్ద నేషనల్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేవాడు కావాలి. హ్మ్. ఈవిడకి ఇచ్చారు. ఓకే. ఈవిడకి ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు. పొలిటికల్ ఎక్స్‌పోజర్ లేదు. హ్మ్. ఏమి లేకుండా కూడా ఇస్తారు ఆళ్ళు. ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలి. లేకపోతే బీజేపీలో ఎవడు నిలబడతాడు? హ్మ్. సజ్జలు జడ్జిలు పట్టుకుని. హ్మ్. అక్కడ నిలబడింది ఓవైసీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. హ్మ్. హి స్ట్రాంగ్లీ హిస్ ఫ్యామిలీ ఈస్ ఇంటూ దట్ ప్లేస్ సిన్స్ లాస్ట్ 50, 60 ఇయర్స్. హ్మ్. అండ్ ఆల్సో హి ఈస్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంచేత కాకపోతే అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే తను చెప్తుంది మరి ఎంతవరకు బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే హ్మ్. చాలా రాంగ్ ఓట్స్ ఉన్నాయట. ఇల్లీగల్ ఓట్స్ 5 lakhs వరకు. ఓకే. దానివల్ల అతను అస్తమానం గెలుస్తున్నాడు. లేకపోతే అతని యొక్క ఇది బయట పెడతాను. హ్మ్. అతను ఇలా చేస్తాను, అలా చేస్తాను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి కాబట్టి హ్మ్. ఇటు కొంచెం ఎక్స్ట్రా ఓవర్ యాక్ట్ చేసింది. హ్మ్. ఇలాగా మరాఠోళ్ళు ఆవిడ యొక్క గాలి తీశారు. వీడు అంత సీన్ లేదు కానీ కాకపోతే ఆవిడ వెనకాల ఉన్నది పెద్ద పార్టీ. హ్మ్. పెద్ద పార్టీ అయితే ఆ పెద్ద పార్టీ ఏం చేసింది? వాట్ ఓకే. డిడ్ మోడీ డూ ఫర్ తెలంగాణ? వాట్ డిడ్ మోడీ డూ ఫర్ ఆంధ్ర? దే ఎగ్జాక్ట్‌లీ. నాట్ ఇక్కడ ఒక ఆయన ఉంటాడు. ఆయన నా ఫ్రెండే. హ్మ్. ఎంపీ. ఆయన ఒక్కడి వల్ల ఏమవుతుంది? దట్స్ ఆల్. ఆయన కూడా బయటికి ఏదో ఫారెన్ కంట్రీ బయటికి వెళ్తాడు. హ్మ్. మోడీ హెస్ నాట్ డన్ ఎనీథింగ్. అమిత్ షా హెస్ నాట్ డన్ ఎనీథింగ్ టు తెలంగాణ ఆర్ ఐదర్ ఆంధ్రప్రదేశ్. సో అటువంటి పార్టీకి డబ్బున్న వాడు నిలబడడం అనేది కావాలి వాళ్ళకి. ఎవడు నిలబడతాడు? సొంత డబ్బులు. ఇప్పుడు వాళ్ళ రూపాయి ఎవరు వాళ్ళు? హ్మ్. ఇప్పుడు ఈ టైంలో ఖర్చు పెడుతుంది. ఎందుకంటే పొద్దున వాళ్ళ పనులు చేయించుకోవచ్చు, బిజినెస్కి ఉపయోగపడద్దని. హ్మ్. సో నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని ఆవిడ స్త్రీ శక్తి అనేమో ఇంకొక అమిత్ షా దేర్ ఆర్ బుల్షిటింగ్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. కానీ ఇటువంటి టైంలో చాలా ఓవర్ యాక్టింగ్ అనమాట అది. హ్మ్. యాక్చువల్గా జర్నలిస్టులు వచ్చి నిన్న చూశాను, ఓవైసీని కూడా చెప్పారు. ఈ హాజ్ గివెన్ ఎ రిసెప్షన్. అతను గట్టిగా మాట్లాడాడు. హ్మ్. నేను అలా చేస్తాను, అది చేస్తాను. ఊరుకుంటాడా? ఈజ్ అ కింగ్ దేర్. అది ఫాదర్ నుంచి, నాట్ అవును. నౌ. అవును. కదా వాళ్ళ తమ్ముడు కొన్ని బ్యాడ్గా మాట్లాడాడు హిందూయిజం గురించి, ఈ గోడస్ల గురించి ఓకే. చాలా బ్యాడ్ కామెంట్లు చేసి హ్మ్. దాని గురించి ఇప్పుడు రేకప్ చేశారు యాక్చువల్గా. అది హ్మ్. అది కరెక్ట్, తప్పది. హ్మ్. అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఓవైసీ హస్ స్పోకెన్. అతను ఓకే. కూడా గట్టిగా మాట్లాడతాడు. ఇక్కడ పార్లమెంట్లో మాట్లాడతాడు అతను. హ్మ్. చాలా గట్టిగా మాట్లాడతాడు. ఈ కెన్ స్పీక్ వెరీ నైస్ ఉర్దూ, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇన్ఫాక్ట్ అది వైఫ్ ఇస్ అ హిందూ అనుకుంటా. హ్మ్. ఓవైసీ ఐ ఆల్సో నో హిమ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను జర్నలిస్ట్ ఎవరికి డిన్నర్ ఏదో ఇచ్చాడు. హ్మ్. ఈ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వెరీ నైస్లీ. చాలా సరదాగా, హ్మ్. చాలా జనరల్గా అక్కడ ముస్లిమ్స్ ఇంట్లో భోజనం బాగుంటుంది కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్ హ్యాపీగా. సో హ్మ్. ఈవిడ కొంచెం చాలా ఓవర్. అది ఓకే. చేసేస్తాను అంటాం అనేది ఓవర్. కాకపోతే షీ వాజ్ ఐ మీన్ రిప్రజెంటింగ్ ఎ వెరీ బిగ్ పార్టీ. హ్మ్. సెంట్రల్ లెవెల్ చూసుకుంటే బీజేపీ పార్టీ కాబట్టి అవును. ఆ ఒక్క కార్డు పెట్టుకుని కొంచెం ఓవర్ యాక్ట్ చేసింది. హ్మ్. బుర్కాని మామూలుగానే ఎత్తకూడదట. అవును. ఇలాగ ఎవరో చెప్పారు నాకు. ఓకే. హ్మ్. అటువంటప్పుడు ఈవిడ టెస్ట్ చేయడానికి ఎలక్షన్ తరపు నుంచి హూ ద హెల్ ఆర్ యూ హ్యావ్ టు కంప్లైంట్ టు ద ఎలక్షన్ కమిషనర్. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు రిప్రజెంట్ చేసే వాళ్ళు ఏమన్నా ఎత్తాలి. హ్మ్. అందుకని ఎఫ్ఐఆర్ చేశారు. హ్మ్. సో దట్ ఈస్ అట్టర్లీ రాంగ్ ఆఫ్ దట్. ఇది యాక్చువల్గా నాకు నిజంగా ఇది తప్పని కూడా తెలీదు. ఓకే. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ వన్ గర్ల్ ఫ్రెండ్. షీజ్ అ ముస్లిం. ఫెయిర్గా ఉండేది అనమాట. ఫెయిర్గా హ్మ్. ఉంటుందని తెలుసు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ దాంట్లో తెల్లగా కనిపించేది అనమాట. హ్మ్. ఒకరోజు నేను ఏం చెప్పాలి తెలియక ఒకసారి వి వెంట్ టు మిల్క్ పార్లర్. ఓకే. ఆవిన్ అంటారు మెడ్రాస్లో. ఇక్కడ హ్మ్. విజయ డైరీ ఎలాగో. ఓకే. సో మౌంట్ రోడ్లో ఆవిన్కి వెళ్ళాం హాట్ మిల్క్ తాగడానికి. హ్మ్. సో దేర్ ఆల్సో కేమ్ 4, 5 గర్ల్స్. నేను ఆ అమ్మాయిని పక్కలాగా అన్నాను, వై డోంట్ యు లిఫ్ట్ దట్ బుక్, ఐ వాంట్ టు సీ యూ అన్నాను. హ్మ్. నాట్ హియర్ అన్నమాట. తర్వాత ఎవరినో అడిగాను. ఇలాగ అంటే అలాగ అడగకూడదు అన్నారనమాట. 40 years బ్యాక్ ఓకే. మెడ్రాస్లో చదువుకున్నప్పుడు. మళ్ళా ఈ బుర్కా గురించి ఇప్పుడు వరకు ఎప్పుడు ఐ డిడ్ నాట్. కాకపోతే ఐ సీన్ వన్ మూవీ హ్మ్. రీసెంట్లీ, లిప్స్టిక్ బుర్కా అనేదో సినిమా ఉంది. ఓకే. చాలా బాగుంటుంది యాక్చువల్గాను. హ్మ్. నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో ఉంటుంది. సో హ్మ్. ఇక్కడ ఇంత అఫెన్స్ అని తెలియదు నాకు. కానీ ఈవిడ అడిగిన కాంటెక్స్ట్ కూడా తప్పది. అవును.
ఇట్స్ అన్ ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ అంటే ముస్లిమ్స్ యాక్చువల్గా. కాకపోతే ఈవిడ వేరే రీజన్ చెప్పొచ్చు, అదే ఆధార్ కార్డు ఐడి కార్డులో ఉన్నది కరెక్టా కాదా అని ఈవిడ రీజన్ ఏమిటి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద వే టు చెక్. దట్ బీయింగ్ ఎ ఉమెన్. బీయింగ్ ఏ ఉమెన్, బుర్కాలు ఉమెన్ గా ఉంటాయి, ఈ అమ్మాయి కూడా ఉమెన్ కదా, పర్లేదు. కానీ అక్కడ ఎవడో మగోడు వెళితే ఇంకా గొడవ అవుద్ది, కానీ బుర్కా మగోళ్ళు వేసుకోరు కదా. సో మేబీ అది కరెక్ట్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ చెకింగ్. దానికి కారణం ఏంటంటే అక్కడ రాంగ్ వర్డ్స్ ఉన్నాయట, అది చాలా మంది చెప్పారు. అది కరెక్ట్ కూడా. ఇప్పటి వరకు ఆయన మకుటం లేని మహారాజు లాగా ఎత్తుకు గెలుస్తున్నాయంటే ఓవైసీ బికాస్ ఆఫ్ ద రాంగ్ ఓట్స్. లేని వాళ్ళు ఓట్లు ఉన్నాయట. సో అవి గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, అది ఇన్వెస్టిగేట్ చేశారు. ఇవిడికి చెప్పారు, నువ్వు దాన్ని ఏదో విధంగా అరికట్టమన్నారు. అది ఒక్క ఓవర్ నైట్ లో చేయలేము అది, బట్ దానికోసం ఎత్తుంటది. ఈ విషయంలో తను తప్పై ఉండకపోవచ్చు, బికాస్ షీఈ్ ఓవర్ చెకింగ్, షీ సో మచ్ కాన్షియస్ టు విన్ దట్ సీట్ కదా. అలాగే ఆవిడ లాంటి వాళ్ళు చాలా మంది పెట్టి ఉంటది, చాలా జాగ్రత్తగా చేయ, 100-200 మంది పెట్టి ఉంటది వీళ్ళంతా రాంగ్ ఓట్లని. ఆ విధంగా ఒక విధంగా కరెక్టే, కానీ మరి ప్రొసీజర్ కరెక్ట్ గా అయి ఉండదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ద్వారా చేయాలనుకుంటా, వాళ్ళు ఎంతమందిని పెడతారు, ఎంతమందిని చూస్తారు. అవును, బట్ ఇది కరెక్ట్. దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం, కానీ చిన్న విషయం కాకుండా చూడాలంటే పెద్ద విషయం. ఇప్పుడు మన కాలేజీలోనే బుర్కాల మీద పెద్ద అఫైర్ జరిగింది, చాలా పెద్ద గొడవలు జరిగినాయి కదా. సో అవి మనం ఇప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ హియర్, బట్ ఇక్కడ మట్టుకు ఆవిడ ఎత్తడం వెనకాల కారణం కరెక్టే. అక్కడ ఆ ఏరియాలో ఓల్డ్ సిటీలో కారణం డిఫరెంట్ గా కరెక్టే, డిఫరెంట్ గా ఉన్నారు. మరి అటువంటి రాంగ్ ఓట్ల ద్వారా గెలిచిపోతే ఊరుకుంటారా? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, వెదర్ ఇట్ ఇస్ ఓవైసీ ఆర్ హూవర్ ఇట్ ఈస్. దాన్ని అరికట్టడానికి కోసమే ఇవిడ ఎత్తింది, కానీ ఆ ప్రొసీజర్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఇస్ లైక్ ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్. బీయింగ్ ఏ ఉమెన్, బుర్కాలు ఉమెన్ గా ఉంటాయి, ఈ అమ్మాయి కూడా ఉమెన్ కదా, పర్లేదు. కానీ అక్కడ ఎవడో మగోడు వెళితే ఇంకా గొడవ అవుద్ది, కానీ బుర్కా మగోళ్ళు వేసుకోరు కదా. సో మేబీ అది కరెక్ట్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ చెకింగ్. దానికి కారణం ఏంటంటే అక్కడ రాంగ్ వర్డ్స్ ఉన్నాయట, అది చాలా మంది చెప్పారు. అది కరెక్ట్ కూడా. ఇప్పటి వరకు ఆయన మకుటం లేని మహారాజు లాగా ఎత్తుకు గెలుస్తున్నాయంటే ఓవైసీ బికాస్ ఆఫ్ ద రాంగ్ ఓట్స్. లేని వాళ్ళు ఓట్లు ఉన్నాయట. సో అవి గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, అది ఇన్వెస్టిగేట్ చేశారు. ఇవిడికి చెప్పారు, నువ్వు దాన్ని ఏదో విధంగా అరికట్టమన్నారు. అది ఒక్క ఓవర్ నైట్ లో చేయలేము అది, బట్ దానికోసం ఎత్తుంటది. ఈ విషయంలో తను తప్పై ఉండకపోవచ్చు, బికాస్ షీఈ్ ఓవర్ చెకింగ్, షీ సో మచ్ కాన్షియస్ టు విన్ దట్ సీట్ కదా. అలాగే ఆవిడ లాంటి వాళ్ళు చాలా మంది పెట్టి ఉంటది, చాలా జాగ్రత్తగా చేయ, 100-200 మంది పెట్టి ఉంటది వీళ్ళంతా రాంగ్ ఓట్లని. ఆ విధంగా ఒక విధంగా కరెక్టే, కానీ మరి ప్రొసీజర్ కరెక్ట్ గా అయి ఉండదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ద్వారా చేయాలనుకుంటా, వాళ్ళు ఎంతమందిని పెడతారు, ఎంతమందిని చూస్తారు. అవును, బట్ ఇది కరెక్ట్. దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం, కానీ చిన్న విషయం కాకుండా చూడాలంటే పెద్ద విషయం. ఇప్పుడు మన కాలేజీలోనే బుర్కాల మీద పెద్ద అఫైర్ జరిగింది, చాలా పెద్ద గొడవలు జరిగినాయి కదా. సో అవి మనం ఇప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ హియర్, బట్ ఇక్కడ మట్టుకు ఆవిడ ఎత్తడం వెనకాల కారణం కరెక్టే. అక్కడ ఆ ఏరియాలో ఓల్డ్ సిటీలో కారణం డిఫరెంట్ గా కరెక్టే, డిఫరెంట్ గా ఉన్నారు. మరి అటువంటి రాంగ్ ఓట్ల ద్వారా గెలిచిపోతే ఊరుకుంటారా? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, వెదర్ ఇట్ ఇస్ ఓవైసీ ఆర్ హూవర్ ఇట్ ఈస్.